ఇప్పుడైతే మన సర్వసిద్ధి వినాయక స్వామి గుడికి అయితే వచ్చాం. లెట్స్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి గైస్, ఇక్కడైతే వినాయక స్వామి అయితే ఉన్నారు. చూడొచ్చు మీరు. కమాన్, చూడండి గైస్, వినాయక స్వామి అయితే చూడండి గైస్. ఇక్కడైతే మ్యూజిక్ అయితే ఉంది. అండ్ అక్కడైతే శివపార్వతుల విగ్రహం అయితే ఉంది. సారీ, లైక్ ఈ వినాయకుడు ఏంటంటే గైస్, ఈ వినాయక స్వామి చాలా పెద్ద చరిత్ర ఉంది. రోజు మనం గమనించుకున్నట్టయితే 3 ఎలుకలు, రెండు పెద్ద ఎలుకలు, పిల్ల ఎలుక వచ్చి రోజు అక్కడనే నైవేద్యం తింటాయి. స్వామివారి తలపై ఎగుతాయి. ఒకసారి అయితే గుడిపైకి పాము అయితే వచ్చింది. లోపలికి గుడి వెళ్ళింది గైస్. ఇప్పుడైతే మనం మొత్తం అయితే చూపిస్తాము. ఇక్కడైతే స్వామివారి బట్టలు అయితే ఉన్నారు. సుండి ఊసుండి అనమాట. లైట్ డిజైన్ అంతా ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే గైస్, కబోర్డ్ అయితే ఉంది. దీంట్లో అయితే ఆ ప్లేట్లు, వైర్స్ అండ్ ప్లేట్, ఆ టెంకాయ అంతా ఉంటుంది గైస్. అండ్ ఇక్కడైతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గంట కూడా ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గర్భగుడికి ఆనుకోనే సాయిబాబా విగ్రహం ఫోటో అయితే ఉంది. ఇక్కడైతే కర్పూరం పెట్టుకునేదానికి కూడా ఉంది గైస్, చూడొచ్చు మీరు. గైస్, ఇదైతే రాయి చెట్టు అనమాట. ఇది 100 years ఓల్డ్ రాయి చెట్టు. ఇదైతే వేప చెట్టు గైస్. ఇక్కడ శివుడు చెట్టుకు బొట్లు అయితే పెట్టిన చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడైతే మీకు చెట్టు మొత్తం సర్కిల్ అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే గట్టు కూడా ఉంది చెట్టు మొత్తానికి, మట్టి ఏం రాకుండా. ఇక్కడైతే మీరు చూసుకుంటే చెట్టుకే వినాయక స్వామి అయితే వచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ సేమ్ సాయిబాబా ఉన్నట్టు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు గైస్. సో గైస్, ఇప్పుడు మీరు ఆడ చూసుకున్నట్టయితే 1991 అయితే ఆ ఫోటో. అండ్ దెన్ ఇట్స్ 1999 గైస్ అది. అండ్ ఇది కూడా. అండ్ ఇక్కడైతే గుడి ఉందన్నమాట. ఇక్కడ రావి చెట్టు పక్కన అంతా ఏం కట్టలేదు ఇంకా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సోమవారం వినాయకుడు బాగా అలంకరించి యాపిల్స్ అంతా పెట్టారు గైస్. అండ్ వినాయకుడు చెట్టుకు వచ్చాను ఆ ఫోటో గైస్. ఇది ఊరేగింపు ఫోటో అయితే ఉంది గైస్, ఊరేగింపుది. ఇదైతే వినాయక చవితి రోజు పండ్లు అన్నీ ఎలాడదీసి పెట్టేది గైస్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అంటే ప్రజెంట్ జరిగే పూజలు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3D క్యాలెండర్ కూడా ఉంది. ఇక్కడైతే ఎలక్ట్రిక్ డ్రమ్ బెల్ కూడా ఉంది గైస్. ఇక్కడైతే వినాయక స్వామి గారు ఉన్నారు పైన. అయితే ఇంకో వినాయకుడు కూడా ఉన్నారు. అండ్ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు. అండ్ మేము ఇప్పుడు చూపించిన ఆ వినాయకుళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఇంకా 2-3 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే 1 year once ఆ దన్ను ఉంది కదా, ఆ దన్నును అయితే మారుస్తాము 1 year once. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే స్పీకర్ ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ లైట్ ఉంది. అండ్ ఇప్పుడు ఆ గుడి చుట్టూ అయితే చూపిస్తాము. సో చూడొచ్చు రాయి చెట్టు ఎంత పెద్దదో చూడొచ్చు. దాంట్లో అయితే పెద్ద పక్షి గూళ్ళు అన్నీ ఉంటాయి గైస్. అండ్ అక్కడైతే లైట్ కూడా ఉంది. సేమ్ దండలు 2 వేసాం. అండ్ నెక్స్ట్ అటు చూపిస్తాం. అండ్ ఈ చిన్న రూమ్లో అయితే ఊరేగింపు కావాల్సిన అన్ని అవసరమైన వస్తువులు అన్నీ ఉంటాయి గైస్. లైక్ వీణ, డ్రమ్లు అన్నీ ఉంటాయి గైస్ దీంట్లో అయితే. ఇప్పుడు మీకైతే గోపురం అన్నీ చూపిస్తాం గైస్. గోపురము పైన ఎట్లుందో చూపిస్తాము గైస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టే గోపురం అయితే ఉంది, చూడొచ్చు ఎంత పెద్దదో గోపురము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్యాంక్ అయితే ఉంది గైస్. గుడికి ట్యాంక్ ఎందుకంటే సమ్ ఫాలోయింగ్ పర్పసెస్. అండ్ కింద విగ్రహాలు అవన్నీ గైస్ అప్పుడేగా చూపించాం కదా వినాయకుడు. ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను, కింద కనపడదు సరిగ్గా. అండ్ ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ గైస్. అయితే ఇప్పుడు మీ కింద వినాయకుడు ఇంసేపు అయితే ఏంటంటే హోల్స్లో అని చూపించాం. ఇప్పుడైతే మొత్తం తెరిచారు, దాన్ని అయితే ఇప్పుడు చూపిస్తాం గైస్. చూపిస్తా అన్నాం కదా వినాయకుడు, చూడండి. ఎడైతే చూడొచ్చు పెద్ద మిర్రర్ అయితే ఉంది. చూడొచ్చు గైస్, వాన్ బడి అయితే చెట్టు అయితే ఫుల్ తడిచిపోయింది. ఆ బొక్కల నుంచి అయితే వస్తున్నాయి. బొక్క కాదు, ఆడ గ్యాప్ అయితే పెట్టేశారు, అంటే సన్ సైన్ రావాలని. ఓకే,
సో దిస్ ఈజ్ గైస్ టోటల్ మా ఊరి టెంపుల్ రివ్యూ అయితే మీరు విజిట్ చేయాలనుకుంటే పెరుమాళపల్లి విలేజ్ విన్నా చేయండి. చేసుకోండి, పక్కన గంట నట్ట కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.